ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 4వ వచనం. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట ఎవరి క్రియలు? నిన్ను సృష్టించిన దేవుని క్రియలు, నన్ను సృష్టించిన దేవుని క్రియలు ఎవరి ఎడల జరుగుతున్నాయి? నీ ఎడల, నా ఎడల, వాక్యం వింటున్న మనందరి ఎడల దేవుడు చేస్తున్న క్రియలు ఎంతో గొప్పవి, ఆశ్చర్యమైనవి, గూఢమైనవి. ఎవరు ఊహించలేని క్రియలు ఆయన మన జీవితంలో చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఎన్నో చేశాడు. మనం మర్చిపోయిన వారమై దేవుడు ఏం చేశాడు అనుకుంటూ ఏదైనా చిన్న మనం అనుకున్నది జరగకపోతే దేవుడు ఏం చేశాడు అనుకుంటాం. మరి ఇప్పటి వరకు మన జీవితంలో ఆయన ఎన్నో క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు మన పట్ల చేస్తున్నాడు. ఆ క్రియలు ఎలా ఉన్నాయి? ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట దేవుని క్రియలను కొనియాడే విధంగా ఉన్నాయి. అవి కొనియాడదగినవి. ఎప్పుడు ఆయన చేసిన క్రియలను గుర్తుపెట్టుకునే క్రియలు. మరి మన పితరులకు చేశాడు ఆయన. ఏం చేశాడు ఆయన క్రియలు? నోవాహును జలప్రలయం నుంచి, ఆ యొక్క నోవాహు మాత్రమే ఒక్కడే కాదు, అతని భార్య, అతని ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడాండ్రు, మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది. కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించాడు. ఆయన క్రియలను ఇప్పటి వరకు మనం తలంచుకుంటూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాము. ఆయన కొనియాడదగిన దేవుడు, కీర్తించదగిన దేవుడు. ఆయన పరాక్రమ క్రియలను వర్ణించదగినవి. ప్రియమైన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులారా, మరి ఆయన ఇంకా ఏమేమి చేశాడు? చాలా చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తీయుల దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి ఇశ్రాయేల్ ప్రజలను చాలా సౌఖ్యంగా, క్షేమంగా నడిపించాడు. అలాగే యోనాను చేప కడుపులో ఉంచి 3వ రోజున 3 దినములు ఉంచాడు చేప కడుపులో. ఎన్ని రోజులు? 3వ దినమున చేప ఏం చేసింది? తర్షీషు వెళ్ళే ఒడ్డున కక్కివేయడం జరిగింది. మరి ఆయన క్రియలు మర్చిపోయే క్రియలు కాదు, నిత్యము గుర్తుండే క్రియలు. మనమైతే ఆయన క్రియలను చూస్తూ మన జీవితంలో ఇప్పటివరకు ఆయన ఎన్నో క్రియలు చేశాడు. అన్నీ మర్చిపోయి మనం ఈ యొక్క జరిగే కాలంలోనే ఉంటూ దేవుని యొక్క క్రియలు మర్చిపోయి మనము ఆయనను గూర్చి విసుక్కుంటూ సనుక్కుంటూ ఉంటాము. మరి మన జీవితంలో చేసిన క్రియలను వర్ణిస్తే అసలు ఒక పుస్తకం కూడా సరిపోదు. ఒక్కొక్క మనిషికి మరి యొక్క పరిస్థితులను బట్టి ఒక పుస్తకం, 2 పుస్తకాలు ఇలా రాసేయవచ్చు దేవుడు చేసిన కార్యాలు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మరి వాక్యం వింటున్న నీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప క్రియలు చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఒక తరము వారు మరి ఒక తరము వారికి నీ క్రియలను కొనియాడుదురు. మన పట్ల చేసిన క్రియలను మనం మాత్రమే కాదు, మన తరం వారు, మన బిడ్డలు అలాగా ఆయన క్రియలను కొనియాడుతూ ఉంటారు. ఆయన పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మరి తెలియజేసే అనుభవంలో నీ బిడ్డలను నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన మాటలు వింటూ ఆయన గురించి నా ధ్యానము ఉంటుందా? లేకపోతే వేరొక ధ్యానంలో ఉంటూ ఆయన క్రియలను మర్చిపోయి ఆయన కొనియాడకుండా ఎవరెవరిని కొనియాడుతున్నామో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఈరోజు ఈ సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన క్రియలన్నిటిని మనము స్మరించుకుంటూ మన బిడ్డలకు తెలియజేస్తూ మన జీవిత యాత్రలో సాగిస్తూ ప్రయాణించాలి. అంతేగాని మనకే జరిగింది,
మన వల్లనే అయింది అన్నట్లు ఏమాత్రము తలంచకూడదు. ఏది చేసినా ఆయన క్రియ అది. ఒకటి ఇవ్వాలన్నా, ఒకటి చేయాలన్నా, ఒక పరిస్థితిని మార్చాలన్నా, ఒక సమస్యను తొలగించాలన్నా ఆయన, ఆ దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు తోడుగా ఉంటేనే ఆ క్రియ జరుగుతుంది. లేకపోతే అది మన వల్ల సాధ్యమయ్యేది కాదు. మరి అది ఎవరికి సాధ్యము? దేవునికి మాత్రమే సాధ్యం. మరి ఆ దేవాది దేవుని మనము తరం వెంబడి తరము ఆయన క్రియలను కొనియాడుతూ తెలియజేస్తూ మనము సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు చేస్తున్న కార్యాలు, క్రియలు ప్రభా నాయన అందరికీ ప్రచురమగులాగన తండ్రి మేము తెలియజేయలాగిన ప్రభా మాలో నువ్వు ఉండి తండ్రి నీ యొక్క క్రియలను కొనియాడులాగిన ప్రభా నీ యొక్క బిడ్డలుగా ప్రభా నాయన తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ బిడ్డలుగా చేసుకున్నావా తండ్రి, నీ కృపతో నింపావయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ క్రియలను వర్ణించే కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. కృపగల దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.